ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే మొత్తం మీద 2071 హై రిస్క్ ప్రాంతాలను గుర్తించిందండి ప్రభుత్వం కానీ వైద్య ఆరోగ్య శాఖ కానీ. దీంట్లో 33 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ను కూడా ఆల్రెడీ పంపించేశారు, ఆ ఫీల్డ్లో పంపించేశారు. ఒక 33 టీంలు పంపించేశారు. ఏది 2071 హై రిస్క్ ప్రాంతాల్లో. దాంట్లో ప్రధానంగా చూసుకుంటే హైదరాబాద్ ఒకటి, రంగారెడ్డి డిస్టిక్ ఒకటి, మేడ్చల్ ఒకటి, సంగారెడ్డి ఒకటి, ఖమ్మము, వరంగల్, నిజామాబాద్. ఈ జిల్లాల్లో మాత్రం లారా వ్యాప్తి ఎక్కువగా ఉందంటూ చెప్తున్నారు ఈ చెప్పిన పర్టికులర్ ఈ ఏరియాల్లో. దీనికి ప్రధానంగా ఈ ఏరియా వాళ్ళు ఎటువంటి సూచనలు తీసుకుంటే కరెక్ట్? ఈ చెప్పిన 4 ప్రాంతాలు అక్కడ ఎక్కువ లారా వ్యాప్తి చెందని చెప్తున్నారు. మీ సలహా ఏంటి? ముఖ్యంగా అండి, ఇది సీజనల్ చేంజ్ లో వచ్చే వ్యాధి. ఇది అందరికీ తెలిసినదే. ఈ వైరస్ గురించి మనం మాట్లాడుకున్నదే. ఇంతకు ముందు కూడా డెంగ్యూ గానీ, మలేరియా గానీ, చికెన్ గున్యా గానీ వచ్చినవే, అందరికీ తెలిసినవే. సూత్రాలు కూడా చాలా సింపులే. నీళ్లు ఎక్కడ నిలబడకుండా చూసుకోవాలి. మస్కిటోస్ ఎక్కువ ఉన్న చోటున అక్కడ మస్కిటో నిరోధకంగా ఏదైనా మందు వేయించాలి. డెఫినెట్ గా అక్కడ ఎక్కడైనా వాటర్ క్లాగ్ అవుతున్నాయి, నీళ్లు కుండీలు ఉండిపోతున్నాయి అనుకుంటే స్పెషల్ కేర్ తీసుకుని గవర్నమెంట్ కి ఇన్ఫార్మ్ చేసైనా సరే, లేదంటే మన ఇంట్లో పరిసర ప్రాంతాల్లో ఉంటే అక్కడ మస్కిటోలు ఉండకుండా, సార్ చెప్పినట్టుగా ఏడిస్ ఈజిప్టై వల్ల, మార్నింగ్ దోమల వల్ల, పగటి పూట కుట్టే దోమల వల్ల వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అండ్ ఈ దోమ కుడితే కూడా ఎక్కువగా దద్దుర్లు రావడం కానీ, కురుపులాగా రావడం కానీ అవ్వదు. వెరీ మైల్డ్ గా కుడుతుంది దోమ. అందుకని అలాంటి దోమలు ఎక్కడైనా ఉన్నట్లుగా మనం ఏమైనా గమనిస్తే ఖచ్చితంగా మార్నింగ్ దోమలకి దూరంగా ఉండేటట్టు వాటికి తగ్గ స్ప్రేస్ ఆర్ ఇలాంటి మస్కిటో రిపెలెంట్ క్రీమ్స్ అట్లాంటివి రాసుకోవడం చాలా చాలా బెటర్. అండ్ మస్కిటో నుంచి వస్తుంది కాబట్టి ఇవన్నీ వెక్టర్ బార్న్ డిసీజెస్ అంటారు కాబట్టి వెక్టర్ నుంచి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎక్కడైనా ఇలాంటి మస్కిటోస్ క్యారీ చేస్తుంటాయి కాబట్టి వాటికి సంబంధించిన నీళ్లు నిలవలేకుండా అలాంటి లార్వా స్టోర్ అయ్యే నీళ్లు ఎక్కడ ఉండకుండా జాగ్రత్తలు పడితే సరిపోతుంది. నెంబర్ 1. అండ్ ఇది సెల్ఫ్ రెమిటింగ్. తొందరగా 10 రోజుల్లో మాక్సిమం తగ్గిపోతుంది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి. కొంతమందిలో ఎక్కడైనా రిస్క్ ఉండే ఛాన్స్ ఉంటుంది. దీనికోసం ఏమవుతుందంటే ఇప్పుడు హాస్పిటల్స్ నిండిపోయేంతగా వచ్చి అడ్మిట్ అవుతున్నారు. హై ఫీవర్స్ రావడము, జాయింట్ పెయిన్స్ రావడంతో ఇంకా భయభ్రాంతులకు గురైపోయి చాలా మటుకు హాస్పిటల్స్ చేరి ఇబ్బంది పడుతున్నారు అనమాట. సో మెయిన్ గా ఏంటంటే కొంచెం పారాసిటమాల్ వాడుకుంటూ, ఆస్పిరిన్ లాంటి వాటికి దూరంగా ఉంటూ మెయింటైన్ చేసుకోగలిగితే చాలా సేఫ్ గా, తొందరగా మంచి నీరు, ఆహారం, ప్రోటీన్ డైట్, మంచి రెస్ట్ తీసుకోగలిగితే సరిపోతుంది. ఒకవేళ జ్వరం తగ్గట్లేదు, పారాసిటమాల్ తీసుకున్నా తగ్గట్లేదు, ఊపిరి తీసుకోవడానికి కష్టం అవుతుంది, ఒకవేళ లంగ్స్ లో ఏమైనా ఫ్లూయిడ్ చేరుతుందా, ప్లేట్లెట్ కౌంట్స్ మరీ తగ్గిపోయా, ఇలాంటి అనుమానం ఉంటే తప్ప అన్నెసరీగా హాస్పిటల్స్ కి వెళ్ళి అటు గవర్నమెంట్ ని, డాక్టర్స్ ని బర్డెన్ చేయకూడదు. అట్ ద సేమ్ టైం ఏదైనా మేజర్ గా జరుగుతుంటే దాన్ని నెగ్లెక్ట్ కూడా చేయకూడదు. సో ఇది నార్మల్ గా ఇలాంటి దోమ ఏదైనా కొడితే ఇంక్యుబేషన్ పీరియడ్ 3 to 7 days ఉంటుంది. సో 7 రోజుల వరకు మనకి తెలియని కూడా తెలియదు, సడన్ గా ఫీవర్లు పెరుగుతాయి అండ్ ఆటోమేటిక్ గా టెన్షన్ వస్తుంది. అరే ఎందుకు ఇలా తగ్గట్లేదు, నాకు 3 రోజులు అయిపోయింది ఏంటి తగ్గట్లేదు అని. సో డాక్టర్ని ఒకసారి సంప్రదించి మీరు జనరల్ మందులు వాడుకున్న, వీటికంటూ స్పెసిఫిక్ గా ఇలాంటి వైరస్లకు వ్యాక్సిన్లు లేవు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న కేర్ తీసుకోగలిగితే, ఇలాంటి కొన్ని ఏరియాల్లో స్పెసిఫిక్ గా అక్కడ లార్వా ఉంది అని గుర్తించినప్పుడు, అలాంటి దోమల సంఖ్య పెరుగుతోంది అని గుర్తించినప్పుడు అటు అధికారులు వాళ్ళు తీసుకునే కేర్ తీసుకుంటున్నా, మనం పర్సనల్ గా మన బాధ్యతగా కంపల్సరీగా ఫుల్ హ్యాండ్ స్లీవ్స్ వేసుకోవడము, లేకపోతే బయటకు అన్నెసరీగా వెళ్ళకపోవడము, మార్నింగ్ దోమలు ఎక్కడైనా గమనిస్తే వాటికి స్ప్రేస్ చేయించడము, లేకపోతే వాటికి సంబంధించిన కేర్ తీసుకోవడం, ఇలాంటివి చేసుకుంటే మాక్సిమం ఇవన్నీ ఒక కోవకు చెందినవి అనమాట. వైరస్ల్లో పేర్లు చేంజ్ కానీ, ఆల్ఫా వైరస్, ఫ్లావీ వైరస్ అని నేమ్స్ చేంజ్ కానీ, ఇవన్నీ ఏడిస్ కి సంబంధించిన దోమ కుడుతుంది అని మనం గమనించాం కాబట్టి వాటిని కేర్ఫుల్ గా మేనేజ్ చేసుకుంటే, మంచి డయట్ అండ్ మంచి వాటర్ బాగా తీసుకోగలిగితే, హైడ్రేటెడ్ గా ఉండగలిగితే ప్లేట్లెట్ కౌంట్స్ ఆటోమేటిక్ గా పెరుగుతాయి కూడా మళ్ళీ, అండ్ బాడీ మళ్ళీ రీకూప్ చేసుకుంటుంది కూడా. ఓకే 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 హరీష్ గారు, ఓకే. దీని గురించి ఇంకా కొన్ని లక్షణాలు, ప్రధానంగా ఎవరెవరికి ఏ లక్షణాలు ఉంటాయి, చిన్నపిల్లలకి ఎలా ఉంటాయి, లేకపోతే పెద్దవాళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉంటాయి, మీరు తగిన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి అనే విషయాలు ఇంకా మరి దాని గురించి డిస్కస్ చేద్దామండి.